శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అనుక్షణం రేపు 22వ తారీఖు వచ్చేదాకా నా మనస్సు పులకిస్తూనే ఉంటుంది. అందుకే రాత్రిళ్ళు అసనిద్ర ఉండడం లేదు. ఎప్పుడెప్పుడు రాముడు అయోధ్యా మందిరంలో కొలువై ఉంటాడా, ఆయన కొలువు తీరిన తర్వాత అక్కడికి వెళ్ళి రామాయణం చేద్దామా అని ఎదురు చూస్తున్నాం. ఫాల్గుణ మాసంలో మార్చి 12వ తారీఖు నుంచి 18 వరకు రామాయణాన్ని అక్కడ మేము అయోధ్యలో సప్తాహ దీక్షతో చేస్తున్నాం. ఆ కార్యక్రమం ఆ సమయంలోనే పెట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫాల్గుణ మాసంలో ఆ తిథులకు ఒక ప్రత్యేకత ఉన్నట్టుగా పురాణాలు చెప్పాయి. భగవంతుడి అనుగ్రహం ఏంటంటే, మనం ఈ నిర్ణయం చేసుకునే నాటికి జనవరి 22న ప్రతిష్ఠ ఉందని తెలియదు. ఎందుకంటే మేము కిందటి సంవత్సరమే చేసుకున్నాం అది. ఆ తర్వాత మేము ఆ నిర్ణయం చేసుకున్న తర్వాత జనవరి 22వ తారీఖు నాడు శ్రీరామచంద్ర ప్రభువుకి అందులో ప్రతిష్ఠ జరుగుతుందని తెలిసింది. అది ఎంత అదృష్టం! రామాలయ నిర్మాణం పూర్తయి రాముడు కొలువు తీరిన తరువాత అప్పుడు అక్కడికి వెళ్ళి రామాయణం ప్రవచనం పారాయణం చేసుకోవటం ఒక మహాయోగం. మహాకార్యక్రమాలన్నిటికీ ఎక్కడో చోట కాస్తో కొస్తో విఘ్నాలు ఉంటాయి. శ్రేయాంసి బహు విఘ్నాని అన్నాడు వ్యాసుడు. అంటే మంచి పనులు చేసేటప్పుడు వాటికి కొన్ని ఎక్కువ విఘ్నాలు ఉంటాయి. చెడ్డ పనికి విఘ్నాలు ఉండవు, మంచి పనులకు మాత్రమే విఘ్నాలు ఉంటాయి. రాక్షసులు ఎప్పుడు మంచివాళ్ళ జోలికి వస్తారు, పాపాత్ముల జోలికి ముందు రారు. తర్వాత వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు, అది వేరే విషయం. కానీ మీరు చూడండి, రాముడి ఆలయం పడగొట్టినప్పుడు ఇది ఎందుకు పడగొట్టావు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 500 ఏళ్ళు రాముడు పూజా పునస్కారాలు లేకుండా దుమ్ము ధూళిలో పడి ఉంటే అప్పుడు ఎవడో ప్రశ్నించలేదు, అప్పుడు పట్టించుకున్నవాడు ఒక్కడు లేడు, అవునా? కానీ ఇప్పుడు రాముడు ఆలయం కట్టేశాక ఇది శాస్త్రీయమా ప్రతిష్ఠ చేయడానికి, ఫలానా ఆయన పనికొస్తాడా, ఇలాంటి పిచ్చ ప్రశ్నలు కొంతమంది వేయడం మొదలెట్టారు. అంటే ఇంతకాలం నువ్వేం చెయ్యవు, తీరా గుళ్ళో రాముడిని పెట్టేటప్పుడు మాత్రం లేనిపోయిన కబుర్లు వస్తాయి. ఇదే సమస్య అండి మాకు కూడా. నానాయాతన పడి పీఠాలు స్థాపించి పురాణాలు ప్రవచనం చేస్తున్న రోజుల్లో ఈ ప్రారంభ సమయంలో ఎవడు సాయం చేయడు. మంచి అద్భుతంగా తయారాక వాడు చెప్పులు వేసుకుని అక్కడ ఏదో అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేశాడు, లేకపోతే వాడి దగ్గర విభూతి కనపడకుండా వాడు పూజ చేశాడు అని వంక పెడతాడు. పోనీ వీడు ఎప్పుడైనా గుడి కట్టాడా, ఒక ఇంటికి వెళ్ళి అక్కడ దానం చేశాడా, ఎప్పుడైనా ఓ ధర్మకార్యంలో పాల్గొన్నాడా? పాల్గొడు. ఇప్పుడు మీరంతా నానాయాతన పడి బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టుకుని శ్రీలంక వచ్చి అశోకవనానికి పెడుతున్నారు. ట్రింకోమలకి రేపు పొద్దున వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటే దీనికి మీకు సాయం చేయడు. కానీ మీరు రేపు దర్శనం చేసుకున్నాక ఏ ఫోటోలో పెడితే అప్పుడు మాత్రం ఇదిగో వాడు ప్యాంట్ వేసుకుని షర్టు వేసుకుని అమ్మవారి ఆలయానికి దర్శనానికి వెళ్ళాడు అంటాడు. వాడు మాత్రం దర్శనం చేసుకోవాడు. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యుల మాటలు పట్టించుకోకండి. అసలు రాముడు రావడమే శాస్త్రం. రాముడు అందులో కూర్చోవడం కంటే గొప్ప శాస్త్రం ఏమిటి, అంతకంటే గొప్ప ముహూర్తం ఏమిటి? అందుకే మన వాళ్ళు ఏనాడు అద్భుతమైన జ్యోతిశాస్త్ర శ్లోకం ఒకటి చెప్పారు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. ఓ లక్ష్మీ వల్లభ, తే నీ యొక్క అంఘ్రియుగం 2 కాళ్ళని స్మరామి స్మరిస్తున్నాను. అది ఆఖరి లైన్కి అర్థం. లక్ష్మీపతే అంటే ఓ లక్ష్మీ వల్లభ నారాయణ, నేను నీ 2 కాళ్ళని మనస్సులో స్మరిస్తున్నాను. ఎందుకు స్మరిస్తున్నాను? ఆ స్మరణ ఉన్నదే తత్ అంటే ఆ స్మరణ, అదే లగ్నం. మంచి లగ్నం అంటే అదే. తదేవ లగ్నం సుదినం తదేవ, నీ కాళ్ళు స్మరించానే, ఆ స్మరించిన క్షణమే మంచి రోజు. తారాబలం అదే, చంద్రబలం అదే, విద్యాబలం దైవబలం అన్నీ నీ నామస్మరణయే అన్నాడు ఆయన. కాబట్టి పూర్వకాలంలో మహానుభావులైన వాళ్ళు ఎంతోమంది గొప్ప గొప్ప ముహూర్తాలు పెట్టి కూడా ఈ ముహూర్తాల్లో లోటు ఉందేమో, కార్యక్రమాల్లో ఏమైనా తేడా వస్తుందేమో, ఎందుకైనా మంచిదని భగవన్ నామస్మరణ చేసేవారు. నారాయణ 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 అని 3 సార్లు స్మరించినంత మాత్రం చేతనే శాస్త్ర ప్రతిష్ఠ అయిపోయినట్టే. అదే మంచి లగ్నం అవుతుంది, అదే పవిత్రం అవుతుంది. ఈ మాత్రం సూక్ష్మధర్మం తెలియక ప్రతివాడును ఆయన ముట్టుకోవచ్చా, ఈ ముహూర్తం గొప్పదా, ఇలాంటి మాటలు మాట్లాడి రాముడి ఆలయానికి విఘాతం కలిగించడానికి ప్రయత్నించడం పరమదోషం. అసలు శాస్త్రం తెలుసున్నవాడి ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. వ్యాసుడో శుకుడో కృష్ణుడో దిగి రావాలి. జగద్గురువు అని పిలువబడిన శంకరాచార్యులు వారు ఏమన్నారో తెలిసిన, నేను మీరు చెప్పడం కాదు, ఆది గురువు జగద్గురువు అని పిలువబడే పరమపూజ్యుడు శంకరుడు, ఆయన లేకపోతే వాడు మనకి ఏ ఆలయము లేదు.
అసలు ధర్మమే లేదు. వైదిక ధర్మాన్ని నిలబెట్టిన ఆ మహాత్ముడు అంతటి వాడు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఏమన్నాడు? నమంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతిమోహో నాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కథాః నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. మహానుభావ ఆదిశంకరాచార్య అని ఆయన ఒకసారి తలుచుకుని ఆయనకు దండం పెట్టుకోండి ఈ శ్లోకం ఇచ్చినందుకు. అమ్మా, నాకు నీకు సంబంధించిన మంత్రం తెలియదు, యంత్రం అంటే ఏమిటో తెలియదు. ఎవరో ఒక్కొక్కడు ఒక్కొక్క యంత్రం గురించి చెబుతూ ఉంటారు, ఒక్కొక్కడు ఒక్కొక్క యోగం గురించి చెబుతాడు. ఈ యంత్రాలు ఏమిటో మంత్రాలు ఏమిటో తెలియదు. ఆహ్వానం చేయటం ఎలాగో తెలియదు. ఆవాహయామి అని ఆవాహనం చేయటం చేత కాదు. ధ్యానం చెయ్యడం తెలియదు. స్తోత్రాలు చేయటం చేత కాదు. పురాణ కథలు కూడా నాకేమీ తెలియవు. ఇంక ఏమీ తెలియవు. ఏమీ తెలియకపోతే ఎందుకు వచ్చామని అంటావేమో. నాకేమీ తెలియకపోయినా త్వదనుసరణం క్లేశహరణం, నువ్వు ఉన్నావని నమ్మి నీ వెంటపడి నిన్ను అనుసరించినంత మాత్రం చేతనే కష్టాలు తొలగిపోతాయని నమ్ముతున్నాను అన్నాడు ఆయన అంతటి వాడు. ఒకసారి ఆలోచించండి. కొట్టారు, గట్టి కొట్టదు, పర్వాలేదు. ఏ ఆలయం చూసినా ఆయన చేతి మీదుగానే కదా పునఃప్రతిష్టలు అయ్యాయి. కామాక్షి ఆలయంలో యంత్రం వేసినవాడు ఆయన, శ్రీశైలం వచ్చినవాడు, ఇష్టకామేశ్వరుని చూపించినవాడు, సౌందర్యలహరిని రాసినటువంటి వాడు, శివానందలహరి ఇచ్చినవాడు, ముదాకరాత్మ మోదకం అంటూ గణేశ పంచరత్న స్తోత్రం ఇచ్చినవాడు. ఇలా ఒకటి కాదు ఎన్నో స్తోత్రములు ఇచ్చి జగద్గురువని పిలిపించుకున్న శృతి స్మృతి పురాణములకు నిలయమైనటువంటి ఆదిశంకరుడే నాకు మంత్రం రాదు, యంత్రం రాదు, ఏమీ రాదు, ఏమీ తెలియకపోయినా నువ్వు ఉన్నావు అని నమ్మి నీ దగ్గరికి చేరినంత మాత్రం చేతనే కష్టాలు తొలగుతాయి అన్నాడు ఆయన. ఆయనే నాకేం తెలియదంటే ఇవాళ ఎవడికి వాడే నేనే గొప్ప ప్రతిష్ట చేయగలను, నాకు అన్నీ వచ్చు, నాకు శాస్త్రం తెలుసు, నీకేం తెలుసు అని పక్కవాడిని ప్రశ్నిస్తాడు వీడి మొహం. ఇవన్నీ తీసి పక్కన పారేయండి. మన పర్వదినం తొందరలో రాబోతున్నది 22వ తారీఖు. దానికోసం నేను కలలు కంటున్నాను. అది నా జీవిత లక్ష్యం కూడా. అసలు నేను పుట్టిందే నా కళ్ళ ముందు ఈ ఆలయం పునరుద్ధరణ జరుగుతుందని దానికోసం పుట్టాను తప్పలేక నాకు ఈ జన్మే లేదు. ఇలా అన్నానని మీరు ఏమన్నా అనుకున్నా నాకు వచ్చే నష్టం లేదు. ఎందుకంటే నాకు నా జన్మ అంటే ఏమిటో, నేను ఎందుకు పుట్టానో తెలుసు కాబట్టి చెబుతున్నాను. అందువల్ల భగవంతుడు అనుగ్రహించి మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉండగానే రాముణ్ణి అయోధ్యకి తీసుకొస్తున్నాడు. మధురలో మళ్ళీ కృష్ణ జన్మస్థానంలో కూడా అద్భుతమైనటువంటి ఆలయం వస్తుంది. సోమనాథాలయం ఎలాగో మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ధర్మమానని ఆనాడు మనకి దక్కింది. ఈ సమయంలో శ్రీలంకలో రామచంద్ర ప్రభు అడుగుపెట్టి దుష్ట శిక్షణ చేసి సీతాదేవిని తీసుకొచ్చిన స్థలంలోకి అడుగుపెట్టాం. ఇది కాకతాళీయం కాసుమా. కాకతాళీయం అంటే తెలుసుగా. తాళీయము అంటే తాటి చెట్టు మీద ఉన్న పండు, తాళము అంటే తాడి చెట్టు. తాడి చెట్టుకి పండు వచ్చిందిట. ఆ పండు బాగా పండింది. ఆ పండు ఉఫ్ఫంటే పడిపోయేటట్టుంది. ఆ సమయంలో కాకి దాని మీద వాలింది. టప్పన పండు రాలగానే కాకి సంకలు కొట్టుకుందిట. సంకలు కొట్టుకున్నట్టు రెక్కలు కొట్టుకుంది. ఆహా, నేను ఎంత గొప్పదాన్ని, తాటిపండు పడగొట్టాను అనుకుందిట. నిజానికి ఇది కాకి పడగొట్లా, అది ఎలా అయినా పడిపోతుంది. దీని అదృష్టం బాగుందనమాట. చూడండి, నన్ను ఎవడో ఒక ఆయన గదిలోకి రాగానే డామైన పైన లైట్ కింద పడింది. ఆ లైట్ పడే యోగం ఉంది. ఆయన నెత్తి మీద పడకుండా పక్కన పడింది. అది ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్నది. అలా ఒక వస్తువు తనంత తాను పడిపోతున్నా పక్కవాడికి పేరు వస్తే దాన్ని కాకతాళీయం అంటారు. కానీ మీరు శ్రీలంక రావడం కాకతాళీయం కాదు. ఇది సందేహం లేకుండా రామచంద్ర ప్రభు నిర్ణయం. రాముడు లంకానగరం నుంచి నందిగ్రామానికి అడుగుపెట్టి అప్పుడు అయోధ్యకి వెళ్ళి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆయనకి ఎక్కువ రోజులు పట్టలేదు. అవునా? మనకు కూడా ఆనాడు రాముడితో వెళ్ళినటువంటి వానరులకి, రాముడి పక్కనున్న విభీషణుడికి, రాముడితో పక్కనున్నటువంటి మహానుభావులకి వచ్చే యోగం కలిగించడానికి ముందు ఇక్కడికి పంపాడు మిమ్మల్ని అందరినీ. మీరు ఎంతో యోగ జాతకులు. ఇప్పుడే రాముడికి వనవాసం పూర్తవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడికి అడుగుపెట్టిన మర్నాడు ఉందే శనివారం, ఆ శనివారం నాడే రావణవధ అయిపోయింది. సీతాదేవికి ఆ అగ్ని ప్రవేశ కార్యక్రమం పూర్తయిపోయింది. ఇంకెక్కడి నుంచి పుష్పకమానంలో మనం బయలుదేరుతాం అనమాట. ఎప్పుడు 18వ తారీఖు నాడు మనందరం కలిసి అక్కడి నుంచి మనం వెళ్ళి హైదరాబాదు, లేక చెన్నై, లేకపోతే అదేదో సింగపూరో, రంగపూరో, ఇంకో భంగపూరో, ఇవే మీ అందరికీ నందిగ్రామాలు. అక్కడి నుంచి మనందరం 22వ తారీఖు అయోధ్యకి మానసికంగా వెళ్ళిపోతున్నాం, కొందరు శారీరకంగా వెళ్ళిపోతున్నాం. ఆ విధంగా రాముడి పట్టాభిషేకంలో పాల్గొనడానికి వీరందరూ వచ్చారు. ఇందులో కొందరు జాంబవంతులు ఉన్నారు, కొంతమంది ఏమో అంగదుళ్ళు ఉన్నారు,
కొంతమంది విభీషణులు ఉన్నారు, మరి కొంతమంది రకరకాల వానరులు ఉన్నారు. మీరు కామెంట్లు వద్దు, నేను చూసుకుంటాను. ఓ పని చేస్తాను, నాకు వదిలేయండి, తర్వాత బయటికి వెళ్ళాక చెబుదురు. కానీ అందువల్ల మళ్ళీ వీళ్ళతో పాటు వానరులు వాళ్ళ భార్యలు కూడా తీసుకెళ్ళారండోయ్. ఇందులో కొంతమంది వానరులు అయితే వాళ్ళ భార్యలు కూడా ఇందులో ఉన్నారన్నమాట. కాకపోతే మానవ స్త్రీ రూపంలో ఉంటారు వాళ్ళు. కొంతమంది రాక్షస స్త్రీలు వచ్చారు. ఇలా అందరూ కూడా మనం వెడుతున్నట్టు భావిద్దాం కాసేపు. మనందరం రాముని పరివారం, ఆ రాముడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం. అయిన తర్వాత మళ్ళీ మనందరం శారీరకంగా మార్చిలో అక్కడికి వెడుతున్నాం. ఈ కార్యక్రమం ఈ సంక్రాంతి పర్వదినం నాడు శ్రీలంకలో ఈ జాఫనా నాగా ద్వీపానికి సమీపంలో ఏర్పాటు చేసుకోవడం కూడా రామచంద్రుడి యొక్క సంకల్పం. ఇంతమించి వేరే సందేశం ఒక్కర్లా. సంక్రాంతి అంటే క్రాంతము అంటే ఒక చోటు నుంచి వేరో చోటికి వెళ్ళుట. క్రాంతి అనే శబ్దానికి అర్థం ఏంటి? ఒక చోటు నుంచి వేరొక చోటికి వెళ్ళుట. సంక్రాంతి అంటే చక్కగా సత్ప్రవర్తనతో, ఆరోగ్యంతో, ఆనందంతో ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళడం. ఒక చోటు అంటే ఏమిటనమాట? ఈ భూలోకం అనే స్థానం నుంచి ఊర్ధ్వలోకాలకు, ఉత్తమ లోకాలకి భవిష్యత్తులో వెడుతున్నామని ఒక అర్థం. మనలో ఉన్న ధర్మం, ఇప్పటి వరకు ఉన్న ధర్మంలో ఉన్న లోపాలు సవరించుకొని ఇంకొంచెం మంచి ధర్మంలోకి వెడుతున్నాము, మంచి సాధనలోకి వెడుతున్నామని మరొక అర్థం. అది నిజమైన అర్థం సంక్రాంతి అంటే. మార్కండేయ పురాణంలో చెప్పలా? ఒకచోటి నుండి వేరొక చోటి కరుగుట క్రాంతి నా బరగు అని మదాలస అంటుంది. మారడు గారు అనువాద పద్యం ఇది. ఏ పురాణాలు వినడం లేదు ఇవాళ, ఏ పురాణాలు చదవడం లేదు. చచ్చి చెడి అందులో ఏదో గణమో ప్రాసో పట్టుకుని ఓ పద్యం రాస్తే అది అందులో ఏముంటుంది, సరుకు ఏముంటుంది? ఆ రోజుల్లో వాళ్ళు భాష మీద మంచి పట్టుతో అద్భుతంగా రాశారు. అందుకే అవి శాశ్వతంగా ఉండిపోయాయి. ఓ శ్లోకం రాసినా, ఓ పద్యం పట్టుకున్నా శబ్ద బ్రహ్మోపాసన తెలియాలి. ఈ శబ్దం ఎందుకు వాడారో తెలియాలి మనకి. చాలా శబ్దాలు ఉన్నాయి, అవన్నీ పర్యాయ పదాలుగా వాడతారు. కానీ ఒకదానికొకటి సంబంధం లేదు. తెలుసు మీకు? అగ్ని శబ్దం, వైశ్యానర శబ్దం, కృపీట శబ్దం ఇవన్నీ అగ్నికి పర్యాయ పదాలే. కానీ అగ్ని ఎప్పుడు వాడతాం అంటే దేవపితృకార్యాలకి, యజ్ఞాలకి వాడేటప్పుడు అగ్ని అంటాం. కృపీట శబ్దం ఎప్పుడు వాడతాం? నీళ్లు మరగబెట్టుకోవడానికి, వంట చేసుకోవడానికి వాడేటప్పుడు, లేక నీళ్లలో ఉన్న అగ్నికి కృపీట శబ్దం వాడతాం. వైశ్యానర శబ్దం ఎప్పుడు వాడతాం? అజీర్ణం బాగా పెరిగిపోయినప్పుడు కడుపులో ఉన్నటువంటి అగ్ని ఉంటుంది, దాన్ని ఏమంటారు? ఉదరాగ్ని, జఠరాగ్ని అంటారు. అప్పుడు వైశ్యానర శబ్దం వాడతాం. వ్యవహారంలో అన్నీ ఒకటే. బుద్ధి అన్న, మనీష అన్న, ధిషణ అన్న, ధీ అన్న, ప్రజ్ఞ అన్న, సేముషి అన్న, మతి అన్న, ప్రేక్ష అన్న, ఉపలబ్ధి అన్న, చిత్తన్న, సంవిత్తన్న, ప్రతిపత్తన్న, జప్తి అన్న, చేతన అన్న, ఇవన్నిటికీ అర్థం బుద్ధి, తెలివి అని అర్థం. బుద్ధిర్ మనీష, ధిషణ, ధీ, ప్రజ్ఞ, సేముషి, మతి, ప్రేక్షోపలబ్ధిశ్చిత్, సంవిత్, ప్రతిపజ్జప్తి, చేతనా అని అమరకోశంలో శ్లోకం. కానీ అన్నీ ఒకే రకం వాడం. వ్యవహారంలో అందులో మనీష వేరు, బుద్ధి వేరు, ప్రజ్ఞ వేరు. ప్రజ్ఞ నవనవోన్మేషశాలిని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త భావాలు వస్తే దాన్ని ప్రజ్ఞ అంటారు. చూసారా? అందువల్ల ఈ తెలివితేటల్లో కూడా మళ్ళీ భేదాలు ఉంటాయన్నమాట. అవి తెలియాలి. అలాంటి వాటితో కూడిన గొప్ప పదం సంక్రాంతి. ఇంతవరకు నువ్వు ఒక రకమైన యోగాభ్యాసంతో ఉన్నావు. ఈ యోగాభ్యాసాన్ని పెంచుకో. సాక్షాత్తు యోగేశ్వరుడైన పరమాత్మ వైపో. నువ్వు ఇంతకాలం తెలుసో తెలియకో అజ్ఞానంలో ఉన్నావు. ఇక్కడి నుంచి విజ్ఞానంలోకి వెళ్ళు. ఈ జన్మలోనే నీ జీవితాన్ని సఫలం చేసుకో. సాఫల్యము అంటే సఫలస్య భావ సాఫల్యం. నీ జీవితం సఫలం చేసుకో. ఫలము అంటే పండండి. నువ్వు కాయలో ఉన్నావు, పండు అవ్వాలి. ఈ పండు ఎక్కడికి వెళ్ళాలి? పరమాత్మ పాదం దగ్గరికి వెళ్ళాలి. అది సఫలం అంటే. సాఫల్యం పొందాడు అంటే అర్థం ఏంటనమాట? తన జీవితం ఏ క్షణము వ్యర్థం చేయకుండా ఇలా గడిపాడు అని అర్థం. ఇలా గడపాలంటే ఎవడో ఒక సద్గురువు ఉండవలసిందే. గురు కటాక్షం లేనిదే ఎంతటి వాడైనా బాగుపడాడు అని శాస్త్రం. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు, అంతటి జ్ఞాని, సద్గురువు, జగద్గురు అని పిలిపించుకొని కూడా సాందీపని ఆశ్రయించాడు. ఉర్విన్ మానవులెవ్వరైనా గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయబోలదనుచున్ బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియున్ గురువంగీకరణంబు చేయదనిరా గోవిందుడున్ రాముడున్. భూమి మీద పుట్టిన తర్వాత ఎంతటి వాడైనా గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం పొందకుండా తరించలేడని చెప్పడం కోసమే జగద్గురువులైన బలరామకృష్ణులు కాశీ వెళ్ళి ఒకప్పుడు అవంతిపురంలో ఉండి కాశీలో గురుకులం పెట్టినటువంటి సాందీపనిని ఆశ్రయించారు. కాశ్యాం అవంతిపురవాసినం అంటాడు.
తెలియక ఒక ఆడెవడో అనువాదం చేస్తూ కాశ్యాం అంటే కాశ్యపస గోత్రవాడు. ఈ పిచ్చ మాటలు కాకపోతే కాశీ శబ్దం కాశ్యాం నివసతాం సదా అంటే అర్థం కదా, కాశీయందు అని అర్థం. కాశీయందుని దాన్ని ఇంకో రకంగా మార్చేస్తున్నాడు. ఉట్టి అబద్ధం. దాని పోతర గారు కూడా కాశీపురంబు చేరి తత్తీరంబున అవంతిపుర నివాసి అయిన సాందీపని అని అనువాదం చేశాడు. అందుకని మహానుభావుల యొక్క ప్రవర్తన తెలుసుకోవాలి. అలాగే శ్రీధర వ్యాఖ్యలో కూడా కాశీ అనే ఉంటుంది. కాబట్టి కాశీ వెళ్ళి కృష్ణుడు కూడా బలరాముడితో పాటు గురువుని ఎందుకు ఆశ్రయించాడు? నేను దేవుణ్ణి అని గురువుని ఆశ్రయించకపోతే ఈ జనమంతా పిచ్చిలో పడి ఎవడికి వాడిని తాను గురువు అనుకుంటాడు, అప్పుడు ప్రమాదం. కాబట్టి ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు గురువుని ఆశ్రయించాలి అని చెప్పాడు. గురు కటాక్షం వల్ల సంక్రాంతం వస్తుంది. అంటే ఒక చోట నుంచి మరో చోటకి జ్ఞానం పెంచుకోవడానికి పనికొచ్చేటటువంటి తెలివితేటలు వస్తాయి. కాబట్టి మానవులు జ్ఞానాభివృద్ధికి గురుకటాక్షం పొందాలి. ఆ గురుకటాక్షం ఇచ్చే పవిత్రమైనటువంటి దివసం ఈ సంక్రాంతి. ఇటువంటి సంక్రాంతి మీ అందరికీ ఎల్లవేళలా శుభం చేకూర్చుగాక అని అనేక మంగళాశాసనాలు చేస్తూ